9 నంది అవార్డులు, ఒక పద్మశ్రీ పురస్కార అవార్డు గ్రహీత మీరు. మీ ఇమేజ్కి కరెక్టేనా? ఏమో అదని ప్రాప్తం, అంతకంటే మించి ఏముంది. భగవంతుడు అంతవరకు ఇచ్చాడు, హ్యాపీగా తీసుకోవడం, చక్కగా ఆనందించడం. ఇందా చెప్పాను కదా, ఇప్పుడు నాకంటే నేను హీరోని కాదు, కమెడియన్ని కాదు. అంటే కామెడీ వేషాలు చేసినప్పటికీ బేసిక్గా టోటల్గా కమెడియన్ కాదు, నాకు అదే ప్రొఫెషన్ కాదు. మరి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులో లిస్టులో తీసుకుంటే పురాతన నుంచి పూర్వీకులు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మరి గౌరనాథ్ శాస్త్రి గారు, లింగమూర్తి గారు, వంగర సుబ్బయ్య గారు, తర్వాత వచ్చిన ఎస్వి రంగారావు గారు మహానుభావుడు, గుమ్మడి గారు, మరి రాజనాల్ గారు, కాంతారావు గారు, కాంతారావు గారు కాదు ఆయన హీరో, రాజనాల్ గారు, మరి నాగభూషణం గారు. ఆ జనరేషన్ పోయిన తర్వాత రంగారావు తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, నూతన ప్రసాద్ అనుకోండి. కాబట్టి వాళ్ళందరూ గొప్ప నటులు. వాళ్ళు ఎంతో నాకంటే మరి చాలా చేసిన వారే. మరి వారెవరికి ఈ సత్కారం జరగలేదు. అది నా అదృష్టం కాదు, వాళ్ళేం తక్కువ. మరి అందుకే అంటుంటాను, పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అంత అదృష్టం కూడా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా నీకు చెప్పేది ప్రత్యేకంగా, నిన్నింట చూపించారనుకో, నువ్వు ఇట్టా 3 ఏళ్ళు నన్ను చూపిస్తుంటాయి. అది మర్చిపోకూడదు కదా. అవును, అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ముఖ్యంగా నటులు, నటీమణులు. ఎందుకంటే మనం చేసేటువంటి మన వృత్తి నటన కాబట్టి మన మీద మన గిట్టకపోతే బయట అయితే కొంతమంది దృష్టి మన మీద ఉంటుంది, నచ్చిన వాళ్ళు అసలు మనం చూడరు. ఇది అట్లా కాదు, చిన్న పెద్ద నచ్చినవాడు నచ్చినవాడు అందరూ చూస్తారు. అందులో ఇప్పుడు టీవీ ఈ మాధ్యమం వచ్చింది, ఇదేదో మీరు మైక్ ఏదేదో చెప్తున్నారు, అది ఇవన్నీ వచ్చేసినాయి. కాబట్టి మనని కోట్ల మంది చూస్తుంటారు. కాబట్టి ఇలాంటప్పుడు ఏంటంటే మన మీద ఏదైనా చెడు కానీ మంచి కానీ ఎంత ఉందనుకో బయట ఎంత చెప్పుకుంటారు. అవును. కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు.